నిఘా టీవీ న్యూస్ కు కిరణ్ కుమార్ రెడ్డిదే బలహీనమైన ప్రభుత్వం అనుకున్నాం మనం అన్నాడు. కానీ అంతకు మించి బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ ఏం జరుగుతుంది ఈ 8 నెలల్లో అని చూస్తే వీధులలో పిచ్చి కుక్కలు ప్రజలను కరుస్తున్నాయి. కనకపు సింహాసనం మీద కూర్చున్నాయేమో ప్రతిపక్షాలను కరుస్తున్నాయి. అంతకుమించి ఏం జరుగుతలేదు ఈ రాష్ట్రంలో. వీధి కుక్కలేమో ప్రజలను కరుస్తున్నాయి, పిల్లల్ని పెద్దల్ని చూడకుండా. ఇక్కడ కనకపు సింహాసనాల మీద కూర్చున్నాయేమో ఏంది ఇది అని అడిగితే ప్రతిపక్షాలను కరుస్తున్నాయి. అయిపోయినాయి అన్ని హామీలు ఇచ్చుడు, డేట్లు పెట్టుడు, వాయిదాలు వేసుడు, ఓట్లు పెట్టుడు, దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసుడు అన్నీ ఓడిచిపోయినాయి. ఇప్పుడు బాధపడే కాడికి వచ్చినాయి. ఏమైంది ఏమని నిన్న ఏదో గదగద స్వరంతో పాపం చాలా బాధపడిపోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏంది ఉన్నమాట అంటే ఉలికిపడ్డ పద్ధతుల్లో మంత్రులు భుజాలు తడుముకొని సమాధానం లేక ఏడుపు లంఘించుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఆశ్చర్యంగా ఉంది. నిజమే చివరి రోజుల్లో వస్తుందేమో అనుకున్నాం మేము, కానీ ప్రారంభమే సరే. ఒక పరిపాలకుడికి, ఒక పరిపాలన చేసే ప్రభుత్వానికి 8-9 నెలలు అనేది తక్కువ సమయం కాదు. వాళ్ళే పెట్టుకున్న డేట్లను వాళ్ళే వాయిదాలు వేసుకుంటూ పోయింది. చివరికి ప్రజల నంబర్ని ఒట్లు పెట్టుకున్నారు. సరే ఇప్పుడు తప్పించుకొని మాట మార్చి 41,000 కోట్ల రుణమాఫీని 39 తెచ్చి 36 చేసి చివరికి 31 అని చెప్పి ఆఖరికి 12,000 ఇచ్చి ఇక పాపం తాతందాన బ్యాచ్తోని అప్పుడే చాలా ఘన విజయం సాధించినట్టు డబ్బాలు కూడా కొట్టించుకుంటూ స్టోరీలు చేసుకుంటున్నారు. మీరు ఎన్ని స్టోరీలు చేసుకున్నా, ఎన్ని స్టోరీలు రాసుకున్నా ప్రజల జేబులో పోవాలి కదా పైసలు, రైతుల జేబులో పోవాలి కదా. ఏమీ లేదు, ఇంకా చాలా ఉంది ముందట. ఏమన్నారని హరీష్ రావు గారు, ఒక మంత్రి గారు అంత బాధపడాలి, కుమిలిపోవాలి. హరీష్ రావు గారు సీతారామ ప్రాజెక్టు విషయంలో సంతోషం, మేమంతా చేసిపోయినాం, సరే ఆ బటన్ నొక్కే అవకాశం మీకు వచ్చింది, మీరు అదృష్టవంతులు అని చెప్పిండు. గదే ఒక మాట రేపు ఆ బటన్ నొక్కినప్పుడు చెప్పురు, ఇది కేసీఆర్ కష్టం, కేసీఆర్ గారి ప్రణాళిక, కేసీఆర్ గారి కష్టం అనే మాట బటన్ నొక్కిన కాడు మాట చెప్పురి అనే మాట చెప్పిండు. ప్రభుత్వం అనేది శాశ్వతమైంది, ఎప్పటికి ఉండేది. అందులో కొంతమంది వస్తారు పోతారు, అదే వేరే విషయం. దానికి ఉలిక్కిపడి మీరేం చేయాలి, అంత మేమే చేసినాం, ఎక్కడ ఒక అనుమతి లేదు, అన్ని అనుమతులు మేమే తెచ్చినాం, హరీష్ రావు గారు మాట్లాడింది మాకు బాధ కలిగింది, కళ్ళు తెరుస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది. ఇలా ఏమన్నా ఒక అన్పార్లమెంటరీ వర్డ్ ఏదన్నా ఒకటి, ఏదో ఒక బూత్ మాట వచ్చిందా హరీష్ రావు గారి నోటి నుంచి? ఒకవేళ కేటీఆర్ మాట్లాడితే ఇట్లా మాట్లాడి అట్లా మాట్లాడి, ఒకవేళ హరీష్ రావు గారు మాట్లాడితే ఇట్లా మాట్లాడతారా అంటారు. ప్రాజెక్టుల విషయంలో ఇది కూలిపోయింది, అది గారిపోయింది, ఎందుకో మీ కళ్ళ ముందే కూలిన దాని మీద చర్యలు లేవు, సప్పుడు లేదు. ప్రజలందరూ చూస్తుంటే ఇట్లా పోయింది కదా. ఏం జరుగుతుంది, ఏం మతలబులు జరుగుతున్నాయి? ఇంకొక ఆయన 8-9 రోజులు మొత్తం మంది మార్బలాన్ని వేసుకొని అమెరికాకు, కొరియాకి, ఇంకెక్కడెక్కడో తిరిగి చివరికి వచ్చి వాళ్ళు చేస్తుంది ఏంటి అని అంటే, అప్పుడెప్పుడో కేటీఆర్ గారు
కేసీఆర్ గారి పైన నమ్మకంతో ఈ దేశంలో ఈ రాష్ట్రంలోకి వచ్చి పెట్టిన కంపెనీలు ఒక కొత్త ఆఫీస్ కట్టుకోవడానికి శంకుస్థాపన చేసుకుంటే దానికి పోయి ఇగో మేమే తెచ్చినాం. ఇది చెప్తే కొన్ని మొదటి సామెతలు ఉంటాయి ఊళ్ళలో, కానీ మేము ఇచ్చిన ఉద్యోగాల్ని ఆఖరినాడు వచ్చి చేతికి ఇగో నేనే ఇచ్చిన, మేము పూర్తి చేసిన ప్రాజెక్టుకి బటన్ నొక్కి మేమే చేసినాం. ఇక చివరికి ఎక్కడికి పోయినరు? హాస్టళ్లలో విషాహారం తిని పిల్లలు చనిపోతుంటే, వందలాది మంది ఆసుపత్రుల పాలు అవుతుంటే, ఇది కూడా కేసీఆర్ కారణం, టీఆర్ఎస్ కారణం. సిగ్గుండాలి మాట్లాడడానికి. మేము 9 నెలల కింద ఉండిపోయిన వంట ఇవాళ మీరు పెడుతున్నారా? బట్టి విక్రమార్క కూడా ఈ మధ్యన విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నాడు. పాపం రేవంత్ రెడ్డి భాష వాడితేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో, రేవంత్ రెడ్డి లాగానే అబద్ధాలు చెప్తేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో పాపం. కానీ కావు బట్టి గారు, ఉన్నది పోతుంది నీ గౌరవం. వంటింట్లో హాస్టల్లో పరిశుభ్రత లేకపోతే దీనికి కారణం మీరు. ప్రజలు ఏమనుకుంటారని సోయి ఉండాలి కదా. ఇల్లు రోజు ఉప్పుకోవాలి, ముఖం రోజు కడుక్కోవాలి, పనులు రోజు దొమ్ముకోవాలి, రోజు చేసుకోవాలి ఎవరి వాళ్ళు. నువ్వు ముఖం కడుక్కోక మీరు కారణం అంటే ఏం పోతుంది? ప్రజలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు? కొంచెం మాట్లాడేటప్పుడు ఇంక ముందు ఆలోచన చేసుకోరు. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాప మనకి అర్థం ఏం మాట్లాడతాడో కాక మాట్లాడతాడో. మరి కనీసం అధికారులను అడిగి వివరాలు తీసుకోవాలి. సీతారామ ప్రాజెక్టుకు మేము అనుమతులు తెచ్చినాం, నవ్వుకుంటారు ఎవడన్నా వింటే. 2018లో మొదలైంది కరస్పాండెన్స్. 2018, 2019, 2020, 2021, 2022 వరుసగా 4 సంవత్సరాల కరస్పాండెన్సు కేంద్రంతో, అన్ని సంస్థలతో, అన్ని డైరెక్టరేట్స్తో మాట్లాడి వరుసగా వస్తున్నాయి అనుమతులు. నేను ఒకటే నేరుగా అడుగుతా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి భవిష్యత్తులో అయినా మళ్ళీ తప్పు మాట్లాడకుండా ఉండడం కొరకు చెప్తా ఉన్నా, కొంచెం అధికారుల నుంచి తీసుకోండి, చెప్పకపోతే దబాయించుండ్రి. ఒక్కటంటే ఒకటి, మీరు వచ్చిన తర్వాత కేంద్రానికి రాసిన ఉత్తరం ఉందా? అది సీతారామ ప్రాజెక్టు కావచ్చు, ఇంకో ప్రాజెక్టు కావచ్చు. అసలు ఇరిగేషన్ రంగం పైన ఒక్కరోజు నువ్వు మీ ముఖ్యమంత్రి అధికారులు పిలిచి కూర్చొని రివ్యూ చేసినరా? సోయిందా అసలు మీకేమన్నా? కృష్ణని తీసుకుపోయి చిన్న అధికారులు కేఆర్ఎంబికి అప్పచెప్పి వస్తే కేంద్రానికి సోయలేదు మీకు. మళ్ళీ బీఆర్ఎస్ మాట్లాడి హరీష్ రావు గారు స్వయంగా తెలుసుకొని అరే ప్రమాదం జరిగిపోతుందా మాట్లాడండి చూడండి దాన్ని అని చెప్పారు. మొదలు సలహా రూపకంగానే చెప్పిండు. ఎందుకంటే టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ హక్కుల కొరకు, తెచ్చిందే టీఆర్ఎస్ తెలంగాణ వీటి కొరకు. నదిలో హక్కులు పోతున్నాయి చూసుకోవాలని చెప్పిండు. నిద్రపోయి లేచి జరిగిన తప్పు సరి చేసుకుంటే పోయేది. టీఆర్ఎస్ మీద ఎదురుదాడి ప్రయత్నం చేసిర్రు. కేసీఆర్ అప్పచెప్పిపోయిండు, చిల్లర మాటలు మాట్లాడినరు. చివరికి కేసీఆర్ గదులు వచ్చి నల్లగొండలో మీటింగ్ పెట్టి గర్జిస్తే గప్పుడు దిగొచ్చి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెట్టినారు. మేము ఇయ్యలేం, మేము ఇస్తలేం. అంతకుముందు మాట్లాడిన 4 రోజులు మాట్లాడిన మాటలు ఏమైనాయి? ప్రతి అక్షరం అబద్ధమే తేలిపోయింది. నెల క్రితం నాడు మేము బయట పెడితేనేమో మీరు ఇచ్చిపోయారని మాట్లాడినరు. మరి మేము ఇచ్చిపోయిన ప్రాజెక్ట్ అయితే ఇయ్యమో అని అయితే చెప్తారు. ఇవాళ శాసనసభలో ఆ తీర్మానం దేన్ని పెట్టినరు? కృష్ణా గోదావరిలో మీద ఏం జరుగుతుందన్న సోయి మీకు లేదు. అధికారులకు ఇక్కడ పలాంది ఉంది సార్, దీని బటన్ నొక్కొచ్చి పొమ్మంటే పోతున్నారు. కనీసం దాని మీద అవగాహన పెంచుకోవడం లేదు. ఉద్యోగం ఇస్తే నోటిఫికేషన్ అడిచిన డేట్ ఉంటుంది.
ఓ ప్రాజెక్ట్ కడితే డిపిఆర్ చేస్తే దానికి ఒక డేట్ ఉంటుంది, కేంద్రంతో కరస్పాండెన్స్ చేస్తే ఉత్తరాలు ఉంటాయి, డేట్లు ఉంటాయి, వాటి మీద అధికారులు ఎన్నిసార్లు వెళ్ళి వచ్చారో ఢిల్లీకి మొత్తం వివరంగా ఉంటుంది, ప్రతిదీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. కానీ అది లేదు సోయి. ఇంకా ఏంది తెలివి తక్కువ మాటలు, తెలిసా తెలియకనా డిపిఆర్లకు సంబంధించి కూడా వాస్తవానికి 19,000 అంచనా విలువ అనేది సీతమ్మ సాగర్ ప్రాజెక్టుది, దాంట్లో సీతారామ లిఫ్ట్ కాంపోనెంట్కి కలిపే ఉంది. మొత్తం 240 మెగావాట్ల హైడ్రో పవర్ ప్లాంట్ కూడా దాంట్లోనే కలిసి ఉంది. అన్నీ కలిపి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు, ఇందులో సీతారామ లిఫ్ట్ కాంపోనెంటు, సీతమ్మ సాగర్ బ్యారేజీ, 220 మెగావాట్ల హైడ్రో పవర్ ప్లాంటు అన్నీ కలిసి. కానీ కావాలని అబద్ధాలు చెప్పి ప్రజల్ని పక్కదారి పట్టిద్దామని, మీ హయాంలో చేసినట్టు 10 రెట్లు 15 రెట్లు మేము ఎక్కడ పెంచలే, ప్రారంభం కాకముందే పెంచుకుంటూ పోయినరు. మీకు అలవాటు ఇక కమిషన్లు ఇచ్చుడు, కమిషన్లు తీసుకోవడం మీ దాంట్లో ఉన్న మంత్రులకి అలవాటు. దాంట్లో మీరు సిద్ధహస్తులు. అవసరమైన కాడ కమిషన్లు ఇచ్చుడు, అవకాశం వచ్చిన కాడ చుట్టుపట్టి కమిషన్లు గుంజుడు మీకు అలవాటు. మీ అలవాటునే కేసీఆర్ చేసిండేమో, హరీష్ రావు చేసిండేమో, కేటీఆర్ చేసిండేమో, జగదీష్ రెడ్డి చేసిండేమో అని పచ్చకామెర్ల వ్యాధి ఉన్న రోగిలాగా ప్రవర్తిస్తున్నారు. సాక్ష్యాలతో సహా డాక్యుమెంట్లు ఉన్న వాటిలోనే అబద్ధాలు చెప్తున్నారు. సీతారామ పైన, సీతమ్మ సాగర్ పైన 2018 నుంచి మొదలు పెడితే కరస్పాండెన్సు అనేక డైరెక్టరేట్ల అనుమతులు తీసుకొని పనులు చేసుకుంటూ వచ్చినాం. మీలాగా జలయజ్ఞం అని పేరు పెట్టుకున్న మీ ధనయజ్ఞం లాగా ప్రాజెక్టులే మొదలు పెట్టకుండా, కాలువలే మొదలు పెట్టకుండా, టన్నెల్స్ పన్నే మొదలు పెట్టకుండా మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకోలే. ప్రభుత్వ సొమ్మును కాంట్రాక్టర్లకు ఇచ్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద వాళ్ళకాంచెల్లి కమిషన్లు గుంజుకున్నది మీరు. కేసీఆర్ ఏ ఒక్కదాన్ని కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ పెట్టలే, 10 రూపాయలు కూడా. ఆ అలవాట్లు మీవి. అది మేమనడం కాదు, మీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిండు ఉత్తరం. అసలు ప్రాజెక్టే లేకుండా మీరు కాలువలు మొదలు పెడుతున్నామని చెప్పి వార్తలు వస్తున్నాయి. 8-9 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పేసి మీరు మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. మీరు నష్టపోతారు, ప్రజల సొమ్ము మట్టి పాలవుతుంది, మేము అనుమతి ఇవ్వము, తమిడిహట్టికి ఎట్టి బస్సులో మేము అనుమతి ఇవ్వము అని చెప్పి మీ ముఖ్యమంత్రి రాసిండు. మీకు కేవలం కమిషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత చెవెళ్ళ మొదలు పెట్టినామని చెప్పి ఒక ప్రాజెక్టుకు 16 చోట్ల ఫౌండేషన్లు వేసిన చరిత్ర మీది. ఇక లెస్స పొగుడుతున్నారు ఈ మధ్యకాలంలో. ముఖ్యమంత్రి, మంత్రులు ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలకి వెళ్ళి జమ అయిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి భక్తులు అని ఇంకా చెప్పుకుంటున్న వాళ్ళు సిగ్గు లేకుండా. ఏం చేసిండు రాజశేఖర రెడ్డి, చంద్రబాబులు ఈ రాష్ట్రానికి? తెలంగాణను సర్వనాశనం చేసిందే వాళ్ళిద్దరు కదా. సోయుందా ఏమన్నా మీకు? ఎన్ని తెలంగాణలో ఒక్కటంటే ఒక్కటి 30 ఏళ్ళు 40 ఏళ్ల కింద మీ హయాంలో ప్రారంభించిన ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు. భీమా అయితే ఇంకా ముందు నిజాం కాలంలో ప్లాన్ చేసిన ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటి. నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కలకుర్తి కావచ్చు, ఒక్కటి పూర్తి చేసిండ్రా? మీ చంద్రబాబులు, మీ రాజశేఖర రెడ్డిలు తెలంగాణలో 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చిండ్రా? వరుసగా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు మీరు పరిపాలన చేసింది 1 ఎకరానికి తెలంగాణలో. కేసీఆర్ వచ్చినాక కదా.
వాటిని శరవేగంగా ఉరికిచ్చి రాత్రి పగలు నాశనం అయిపోయిన మహబూబ్నగర్కు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. దాంతోనేగా వలసలు పోయిన వలసలు తిరిగి వచ్చింది. అదే సమయంలో ఆంధ్రలో ఏం జరిగింది? ఆనాటికే 11,000 క్యూసెక్కులకు ఉన్న పోతిరెడ్డిపాడును 66,000 క్యూసెక్కులకు పెంచి పొక్కగొట్టి మొత్తం కృష్ణా నదిని మలుపుకపోయి ఏ అనుమతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల పైసల సొమ్ములను కూడా ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టులు ఎన్ని? వెలుగోడు, అవుకు, బ్రహ్మంగారి మఠం, మైలవరం, గండికోట, పెన్నా మీద ఎక్కడ పెన్నా ఎక్కడ కృష్ణ, పెన్నా మీద నిర్మాణం చేసిన సోమశిలకు కూడా కృష్ణ నీళ్ళని తీసుకపోతే కండలేరు, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ కుప్పం, మొత్తం 350 టీఎంసీల నీళ్లను కృష్ణ నీళ్ళను తరలించకపోయి ఈ ప్రాజెక్టులన్నీ నింపుకునే ప్రయత్నం చేస్తే సోయిందా మీకేమన్నా? ఇంకా రాజశేఖర్లను చంద్రబాబులను పోగొట్టడానికి తెలంగాణకు వాళ్ళు చేసిపోయారు, కేసీఆర్ చేయలేదా? ఉన్నమాట అంటే ఉలిక్కిపడి ఏడుపులు, పెడబొబ్బలు, శాపనార్థాలకు తయారవుతున్నారు. ఉంది ఇంకా చాలా చరిత్ర. ఏం మర్చిపోరు తెలంగాణ ప్రజలు. మీరు చేసిపోయిన గాయాలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే ఉంటాయి. మీ చంద్రబాబులు, మీ రాజశేఖర రెడ్డిలు చేసినవి. ఒక్కటి ఆంధ్రప్రదేశ్కు 350 టీఎంసీల నీళ్ళ నిల్వ చేసే ప్రాజెక్టులను పూర్తి చేసుకున్న రాజశేఖర రెడ్డి, చంద్రబాబులు తెలంగాణలో 3.5 క్యూసెక్కుల నీళ్ళ నిల్వ చేసే ఒక కొత్త చెరువును కట్టిందా? చూపిస్తారా? నిలబడతారా? చర్చకు వస్తారా? దమ్ముందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా? బట్టి విక్రమార్క వస్తాడా? లేదా ముఖ్యమంత్రి వస్తాడా? చేద్దామా చర్చ? అదే మహబూబ్నగర్లో చేద్దామా? ఖమ్మంలో చేద్దామా? వరంగల్లో చేద్దామా? ఆదిలాబాద్లో చేద్దామా? నల్గొండలో చేద్దామా? మళ్ళీ పోయిన రాక్షసుల జ్ఞాపకాలు తీస్తూ తెలంగాణ ప్రజల మనసులు గాయపరుస్తూ ఉన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణలో వెలుగొచ్చిందా? మీరు మాట్లాడుతున్న మీ పాత భాషలైన తెలంగాణకు దుర్మార్గంగా అన్యాయం చేసిన మీ నాయకులతో వచ్చిందా? మాట్లాడదాం. రావాలి చర్చకు దమ్ముంటే. ఏ ఒక్కదాని మీదనైనా ఉద్యోగాల విషయంలో చర్చకు వస్తారా? ప్రాజెక్టుల విషయంలో చర్చకు వస్తారా? కనీసం 24 గంటల కరెంటు వరుసగా 5 ఏళ్ళు ఇచ్చి చూపించిపోతే దాన్ని నడపడం చేత కావట్లేదు. కాళేశ్వరం కట్టి వరుసగా 4 సంవత్సరాలు నీళ్ళు ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీ నియోజకవర్గానికి, నీ పాత నియోజకవర్గానికి, నీ కోదాడకు, ఇప్పుడు నీ హుజూర్ నగర్ ఏదైతే మా చిన్న సీతారాం తండా పక్కన నీ ఊరు దాకా నీళ్ళు తెస్తే వాటిని కూడా మళ్ళీ ఇచ్చే చేత కట్టలేదు మీకు. సోయి లేదు, జ్ఞానం లేదు. ఇక మీరు మేమేందో ప్రాజెక్టులు మేమే చేసినాం, 8 నెలలనే కట్టేసినాం, మీరు 30% కడితే మేము 70% కట్టినాం. చూపిస్తారా? ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టి పని చేయించింది. ఇవాళకి కూడా ఇంకా కాళేశ్వరం నీళ్ళు రావాలని మొత్తుకుంటున్నారు ప్రజలు. ఇచ్చే అవకాశం ఉంది. అయినా మీ దుర్మార్గపు ఆలోచనలతోని కేసీఆర్కి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి మేము ఎల్లంపల్లి నుంచి ఎత్తుతాం, కింది నుంచి ఎత్తాం, తీసుకురండి.
ఎల్లంపల్లి నుంచే తేవాలి. 140 టీఎంసీలు నీళ్ళు నిల్వ చేయడానికి కేసీఆర్ ఏదైతే ప్రాజెక్టులు పూర్తి చేసిండో మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, నీళ్ళు వెనకకి తీసుకుపోయి సింగూరు కావచ్చు, నిజాం సాగర్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, మిడ్ మానేర్, లోయర్ మానేర్ కావచ్చు, అన్నీ నింపాలి. దాంతోపాటు మొత్తం చెరువులు ఇవ్వాలా. కోదాడ కాన్స్టిట్యున్సీ మోతే మండలంతో సహా, సూర్యాపేట తాలూకా పెనుబాడు మండలంతో సహా మొత్తం ఇక్కడి నుంచి అక్కడి వరకు తుంగతుర్తి, పాలకుర్తి, డోర్నకల్, మహబూబాద్, వరంగల్, పరకాల, హుజూరాబాద్, మానకొండూర్, ఎన్ని నియోజకవర్గాల్లో ఉండే చెరువులను కూడా నింపాలి. ఆలేరు, బస్వాపూర్ కూడా నీళ్ళు రావాలి. భువనగిరి బస్వాపూర్కు నుంచి ఆలేరు, గంధమల్లకు అన్నీ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. కానీ ఆ సోయి లేదు. కేవలం నీళ్ళు ఇస్తే ఒడ్లు ఎక్కడ వంతాయో, ఒడ్లు వంతే ఒడ్లు ఎక్కడ కొనాల్సి వస్తుందో, రైతులు బోనస్ కొరకు ఎక్కడ అడుగుతారో అన్న ఒక దుర్మార్గమైన కుట్రపూరితమైన ఆలోచనతో నీళ్ళు ఇస్తలేరు తప్ప నీళ్ళు ఇవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి అక్కడ కూడా. ఒక తప్పు కొరకు 100 తప్పులు చేస్తున్నారు. ఒకటి తప్పుడు మాట్లాడి, అవగాహన లేకుండా మాట్లాడి, సమాచారం తీసుకోకుండా, విషయాలు తెలుసుకోకుండా మాట్లాడి, దాన్ని సమర్థించుకోవడం కొరకు 100 తప్పులు మాట్లాడి పప్పుల కాలేస్తున్నారు. ఇప్పటికైనా మంత్రులకు మేము సలహా ఇస్తూ ఉన్నాం. కనీసం ఏ సబ్జెక్టు మీద మాట్లాడినా కనీసం సోయుండి సమాచారం తెప్పించుకొని 1-4 సార్లు మాట్లాడుకొని చర్చ చేయండి. ఇక ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడుతున్నారు. చాలా విచిత్రంగా ఉంది. పిల్ల తిన్న ఎలకలే ఏదో పెట్టినట్టు, సంతాపం పెట్టినట్టు సోయిందా? ఎస్ఎల్బీసీ, ఎస్ఆర్బీసీ ఒకే రోజు ప్రారంభం చేసిండ్రు. ఎస్ఆర్బీసీ 30 ఏళ్ల కింద పూర్తయి 30 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళకి నీళ్ళు ఇచ్చింది. ఎందుకు ఎస్ఎల్బీసీ చేయలే? ఒకటే రోజు కదా అనుమతులు ఇచ్చింది. ఇక్కడ ఏం టెక్నాలజీ పెట్టిండ్రు, అక్కడ ఏం టెక్నాలజీ పెట్టిండ్రు? మేము ఏందో గొప్పగా మాట్లాడి, మేము మా నోటికి వచ్చింది మాట్లాడి, మేము డబ్బా కొట్టుకొని రాయిస్తే అయిపోద్ది అనుకుంటున్నారు. మొత్తం మీ బండారం అంతా బయట పెడుతూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. మీరు ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా ప్రజల ముందట అన్ని విషయాలు నీకు తేలాలి. ఎవడు దొంగో, ఎవడు ద్రోహో, తెలంగాణ కొరకు పేగులు దిగదాక కొట్లాడింది ఎవరో, ఎవరి హయాంలో తెలంగాణ పచ్చబడ్డదో, ఎవరి హయాంలో లక్షలాది మంది వలసలు పోయి నాశనమైందో, అన్ని విషయాలు మాట్లాడదాం. రండి చర్చకు. ఒక సీతారామం మీద మాట్లాడదాం అంటే సీతారామం మీద మాట్లాడదాం. కలవకుర్తి అయితే కలవకుర్తి మీద మాట్లాడదాం. నెట్టంపాడు అంటే నెట్టంపాడు మీద మాట్లాడదాం. ఎస్ఎల్బీసీ అయితే ఎస్ఎల్బీసీ మీద మాట్లాడదాం. కాళేశ్వరం మీద మాట్లాడదాం. ఎప్పుడన్నా ఒక్క మాట మేము అన్పార్లమెంటరీ వాడు మా వైపు నుంచి అనడానికి ఒకటి వచ్చిందా? అసెంబ్లీలో మాట్లాడితే కూడా సోయి లేకుండా, జ్ఞానం లేకుండా మీరు ఉపయోగిస్తున్న భాష ప్రజలు చూస్తున్నారు. మేమేం మాట్లాడుతున్నాం, మేమేం చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ శిష్యులుగా, మీరేం మాట్లాడుతున్నారు, మీరేం ప్రవర్తిస్తున్నారు. ప్రతి విషయంలో ప్రతి క్షణం అబద్ధమే. అబద్ధాలతో బతుకుతాం అనుకుంటున్నారు. అబద్ధాలతోనే ఎక్కువ కాలం బతకలేరు. ఇంకా ముందుంది ముసళ్ళ పండగ, అప్పుడు అయిపోలే, ప్రారంభమే. మేం చేస్తాం ఉరుకొచ్చిండ్రు. చేసి చూపించాలి. ఎల్లెలు కలబడి ఏడుస్తామంటే నడవదు. సీతారామ విషయంలో నిన్న మొన్న మంత్రులు మాట్లాడిన ప్రతి అక్షరం అబద్ధం. హరీష్ రావు గారు మాట్లాడిందమ్మే మేము ఇప్పుడు కూడా నిలబడి ఉన్నాం. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఎక్కడైనా సరే. అది ఖమ్మంలో ఏం లేదు, సీతారామ ప్రాజెక్టు మీదనైనా ఏం లేదు.
తుమ్మల గారు నిజంగానే వారు బాధపడడానికి కారణాలు వేరే ఉన్నాయి, వేరే సందర్భంలో చెప్తాను నేను. కానీ రేపు చెప్పండి తుమ్మల గారు అదే నోటితోని వాస్తవానికి ఇది కేసీఆర్ కృషి, కేసీఆర్ కష్టమే, ఇగో కేసీఆర్ కష్ట ఫలితం, ఇగో నీళ్ళు మనం బయట చూసినామని చెప్పండి. ఆడ మీ విజ్ఞతను ప్రదర్శించండి. మంత్రులు ఇట్లా అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపలేరు, ప్రజల్ని నమ్మించలేరు, ప్రజల్ని వంచిస్తామంటే కుదరదు. ఇప్పటికైనా ఇరిగేషన్ మంత్రి గారు కావచ్చు, ఇతర మంత్రులు ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు సమాచారం తీసుకొని మాట్లాడండి, లేదంటే మీరే అబాస్ పాలవుతారు. ఆయన అట్లా మాట్లాడకపోతే నాగేంద్ర గాడు కదా, ఇట్లా మాట్లాడితేనే నాగేంద్ర అంటారు. ఆయన గురించి ఏం మాట్లాడలేరు, ప్రజలందరికీ తెలుసు. ఏమంటారు వాటిని? అవి నేనంటే బాగుండదు ఇప్పుడు వ్యక్తిగతమైనవి, కానీ అన్నీ వారికి తగులుతాయి రిటర్లే తప్ప ఇటువంటివి రాజకీయాల్లోకి వచ్చినాక అంత అహంకారం పనికిరాదు. పైసల బలం చూసుకుని ఒక ఆయన, శరీర బలం చూసుకుని ఒక ఆయన, ఇంకేందో మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు. అట్లా మాకు మాట్లాడరాదా? మాటే కదా, ఇంత చిన్నగుంటే పెద్దగా ఉంటుంది, గొంతు ఉందని ఒకటే కదా, అందుకంటే పెద్దగా అనరాదా? మాట్లాడితే ప్రజలు చూస్తారు కదా, నువ్వు స్థాయిలో ఉన్నావు, నీ భాష ఎట్లుండాలి, నీ హోభావాలు ఎట్లుండాలని చూస్తారు కదా ప్రజలు. సింపుల్గా చాలా మాట్లాడండి, ముఖ్యమంత్రి మాట్లాడండి, ఇంకో మంత్రికి అవకాశం ఇప్పించి పైరవి చేసి మాట్లాడిచ్చిండు. వాళ్ళు మాట్లాడింది చూసారు, ప్రజలు మేము మాట్లాడింది చూసారు. అది అసహనానికి నిదర్శనం. తప్పులు చేసిన వాళ్ళు, భుజాలు దడుకునే వాళ్ళు, అసహనానికి గురైన వాళ్ళు మాట్లాడే భాష. నేను మరోసారి చెప్తాను కదా, మంచిగా ఎన్నెన్ని ఉన్నాయో బాధలు, ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయో, పాపం ఎక్కడ ఉండాల్సిన ఎక్కడున్నా అనే బాధ ఉందో ఏముందో చాలా ఉన్నాయి. వస్తుంది కదా, మాట్లాడుతారు కదా మన వాళ్ళు, దామే పోరాటం జరుగుతుంది, కొనసాగుతుంది. 100% ప్రభుత్వం ఇప్పటి కూడా మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంది జియో 33 విషయంలో. అది తెలంగాణ బిడ్డలకు ద్రోహం చేసుడు తప్ప. అంటే దీంట్లో ఒక్కటి చూడాలండి మీరు, మా వాళ్ళు అప్పుడప్పుడు మేము అంటుంటాం, ఈ ప్రభుత్వానికి, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి తెలంగాణ ఆత్మ లేదు అని. తెలంగాణ ఆత్మ లేదు అనేదానికి నిదర్శనమే జియో 33. మన బిడ్డలకు అన్యాయం చేసే పద్ధతుల్లో కేసీఆర్ గారు కొట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉండి పోయి రాష్ట్రపతి గారిని ఒప్పించి 95% స్థానిక రిజర్వేషన్ తీసుకొచ్చిండు. ఎక్కడ లేదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. సార్ మేము నష్టపోయినాం, 60-70 సంవత్సరాలు మా పిల్లలు ఉద్యోగాలు కోల్పోయినాం, మాకు ఇవ్వండి, మాకు న్యాయమైంది, ఇది మా కోరిక. చాలా వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి, గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, మేము కొత్తగా జిల్లాలు చేసుకుంటున్నాం, 95% మాకు ఇవ్వండి, ఇది న్యాయమవుతుంది అని చెప్పి కొట్లాడి 95% తెచ్చిండు కేసీఆర్ గారు. ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ మన బిడ్డల్ని కాకుండా చేసే ఒక దుర్మార్గమైన ప్రయత్నం. మందిగా నోళ్ళని తెచ్చుకొని మా పిల్లల్ని చెప్పుకోవడం అనేది చెప్పినాం కదా మేము ఇంతకుముందే. ఉద్యోగాలు విషయంలో మేము ఇచ్చిన ఉద్యోగాలు చివరి రోజు వచ్చేసేసి కాగితం ఇచ్చి నేను అప్పుడే ఇచ్చేసేసిన 30, మేము పూర్తి చేసిన ప్రాజెక్టుకి బటన్ నొక్కి మేమే కట్టేసినాం అన్న పద్ధతుల్లో సోయి లేకుండా, జ్ఞానం లేకుండా ఎవరు నష్టపోతున్నారు, అసలు దేనికి అది తేవాల్సిన అక్కరేమొచ్చింది? పక్కనున్న ఆయన ఆంధ్ర మిత్రుల్ని సంతృప్తిపరచడాక, చంద్రబాబుని సంతృప్తిపరచడాక దేనికి తెచ్చిన అసలు జియో 33? అది వాళ్ళకు ఉపయోగపడేది. ఇది మన పిల్లల్ని మనం వాళ్ళు కాకుండా చేసుకోవడం ఏంది? చాలామంది పిల్లలు, ప్రత్యేకించి మా కోదాడ కావచ్చు, మా హుజూర్నగర్ కావచ్చు, మిర్యాలగూడెం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఇటు పైకి వస్తే అచ్చంపేట కావచ్చు, కొల్లాపూర్ కావచ్చు, మా గద్వాల్ కావచ్చు, మా అలంపూర్ కావచ్చు, అక్కడ ఖమ్మం జిల్లాలో మధిర కావచ్చు, సత్తుపల్లి కావచ్చు,
అశ్వరాపేట కావచ్చు, అవతల పక్కన పోయి ఆంధ్రాలో చదువుకొని వస్తారు. జనరల్గా ఇంటర్మీడియట్కి పంపిస్తున్నారు పిల్లల్ని. ఒక 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అక్కడ చేసి వస్తారు, లేదా 1 సంవత్సరం లాంగ్ టర్మ్ కోచింగ్ కాడికి పోయేసి వస్తారు. అటువంటి పిల్లల్ని నువ్వు మా పిల్లని కావు బయటికి నెట్టేస్తా అంటే ఏం దుర్మార్గం? ఇంత దుర్మార్గమైన విషయం ఇది. మన పిల్లల విషయంలో మనం అంత జ్ఞానం లేకుండా, సోయి లేకుండా ఉండడం ఏంది? అయినా అసలు నీకు ఏం కర్మ పట్టింది అక్కడ? నువ్వు దాని గురించి చర్చించే అక్కరేముంది అసలు? దాంట్లో ఎందుకు పోయినట్టు? ఇప్పుడు మేము ఆ రోజు 2 ఇచ్చినాం. వరుసగా 4 సంవత్సరాలు ఇక్కడ చదివిన మన పిల్లలే, 7 సంవత్సరాలలో 4 సంవత్సరాలు ఇక్కడ చదివినా మన పిల్లలే అని చెప్పినాం. అటువంటిది సరే, నీకు ఇష్టమైతే మంది పిల్లల్ని ముద్దాడబుద్ది అయితే ఎత్తుకొని నేను వద్దంటలేను, కానీ మన పిల్లలు కాదని చెప్పడం అనేది ఏం దుర్మార్గం ఇది? ఒక చాపనీతి పామునీతి లాగా. ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకోవాలి, కళ్ళు తెరవాలి. ప్రత్యేకించి ఖమ్మం జిల్లా మంత్రులు కావచ్చు, నల్గొండ జిల్లా మంత్రులు కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా మంత్రులు కావచ్చు, అతి ఎక్కువ నష్టపోతుంది ఆ పిల్లలే, ఆ 3 జిల్లాల పిల్లలే. పాపం తెలియక ఇటువంటి నిబంధనలు వస్తుందని తెలియక విజయవాడ పంపిస్తారు, జగేపేటకు పంపిస్తారు, గుంటూరు పంపిస్తారు. అక్కడ ఆ వైపు రాజమండ్రి అటు దగ్గరికి పంపిస్తారు, ఖమ్మం జిల్లాలో ఇంటర్మీడియట్ కొరకు. ఆ పిల్లలకు అన్యాయం చేసే పద్ధతుల్లో దుర్మార్గం అది వెంటనే ఉపసంహరించుకుంటేనే మంచిది ప్రభుత్వానికి. దానికి రాజకీయాలు ఎవరు ఆరోపణలు చేసిన చర్చ కాదు. ఎంతమంది తల్లిదండ్రులకు క్షోభ ఇవాళ. పాపం వాళ్ళు పోయేదే చాలామంది దాంట్లో ఎంసెట్ కొరకు పోతున్నారు. సరే, ఇప్పుడు నీట్ అయింది. ప్రత్యేకంగా అక్కడ చదివించే కారణమే అది. నువ్వు దానికి ఎలిజిబిలిటీ లేకుండా చేస్తే ఇంకా వాళ్ళకి ఏముంటుంది వాళ్ళ లైఫ్? మొన్న పాపం మా చూసిన అమ్మాయి పొగట్ని, ఆమెకి ఎట్లయిందో ఆ చివరి నిమిషంలో హతాశరాలు. ఇప్పుడు ఈ పిల్లల పరిస్థితి కూడా అదే ఉంది, పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి కూడా అట్లే ఉంది. పాపం 2 ఏళ్ళు ఆడ కష్టపడి చదువుకొని వస్తే జీవితంలో కలలు, కానీ అందులో అవకాశం లేకుండా చేయడం అనేది ఏం దుర్మార్గం ఇది? అందుకని వెంటనే జీవో 33 ఉపసంహరించుకోవాలి, పాత పద్ధతిని కొనసాగించాలి. అప్పుడు శృంఖాల కూలిపోలే, ఇంకా అప్పుడు శృంఖాల కూలిపోలే, అప్పుడే శృంఖాల కూలిపోలే ఇంకా. ఓకే, శృంఖాల కూలిపోయింది కాబట్టి ఇప్పుడు రైట్. థ్యాంక్ యూ.